జై శ్రీమన్నారాయణ. శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. ఈరోజు కన్యాదానం గురించి కొంత మీతో పంచుకోవాలనిపించింది. అమ్మాయికి పెళ్లి చేసి పంపించేశాక ఇంట్లో తను లేని లోటు తట్టుకోలేకపోతాము. కళ్ళకళ్ళలాడుతూ ఇంట్లో తిరిగే మహాలక్ష్మి లాంటి కూతురు కళ్ళ ముందు కనిపించకపోతే కలిగే బాధ చెప్పలేనిది. అప్పుడు కొంతమంది అంటారు, కన్యాదానం మహాపుణ్యం, బాధపడకూడదు అని. ఏమిటి కన్యాదానమా అంటే కూతురు ఏమైనా వస్తువు దానం చేయడానికి అని చాలామందికి అనిపిస్తుంది. ఒకసారి చాగంటి గారు కూడా చెప్పారు, నా కూతురు పెళ్లి చేసి నేను బోరును ఏడ్చేశానని. ఇవన్నీ ఆలోచిస్తుంటే మనసుకి శాంతి లేదు. అప్పుడు ఒక రీల్ చూశాను. కన్యాదానం అంటే ఆడపిల్ల గోత్రం మారుతుంది, ఒక గోత్రం నుంచి ఇంకో గోత్రంలోకి వెళుతుంది. కానీ ఆలోచన కూడా నాకు తృప్తినివ్వలేదు. మళ్ళీ గుర్తుకొచ్చింది, ఎక్కడో విన్నాను. పెళ్లి తంతులో వరుడు విష్ణుమూర్తిగాను వధువు లక్ష్మీదేవిగాను భావించబడి ఇద్దరిని ఒక దగ్గరికి చేర్చే తంతు కన్యాదానం అని. అది కొంతవరకు తృప్తినిచ్చింది. ఆ తర్వాత ఎప్పుడో చదివింది గుర్తుకొచ్చింది నాకు. దానం అంటే మనకిష్టమైన వస్తువుని వేరే వాళ్ళకి ఇవ్వడం అని. ఇచ్చేసిన తర్వాత దాని గురించి తృప్తి పడాలి, కానీ బాధపడకూడదు. అలాగే ఆడపిల్లను ఒక ఇంటికి ఇచ్చేసాక అంటే మహావిష్ణువును మహాలక్ష్మిని ఒక దగ్గరికి చేర్చేసాక కన్యాదానం చేసే ఉన్న తృప్తి కలిగించవచ్చు. ఆ బాధని కొంతవరకు తగ్గించడానికి కన్యాదానం అనే పేరు పెట్టారేమో అని మనసుకి సర్ది చెప్పుకుంటే కొంచెం హాయిగా ఉంది. సో నా ఈ వ్యాఖ్యానం కన్యాదానం చేసిన కొంతమంది తల్లిదండ్రులకైనా నచ్చితే చెప్పండి.